హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. నేను ఈ వీడియో ద్వారా ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఒక ఊరిలో ఒక అందమైన ఫ్యామిలీ ఉంటుంది. ఆ అందమైన ఫ్యామిలీలో అమ్మ, నాన్న, ఇద్దరు పిల్లలు ఉంటారు. అమ్మ రోజంతా ఇంట్లో కష్టపడి పనిచేస్తూ ఉంటుంది. నాన్న బయటికి వెళ్ళి కష్టపడి పనిచేసి ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు. ప్రతిరోజు సాయంత్రం నాన్న తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తాగి వచ్చి అమ్మను కొడుతూ ఉంటాడు. ఇలా తాగి వచ్చి అమ్మను కొడుతున్న నాన్నను చూసినటువంటి ఒక కొడుకు, నేను కూడా పెద్దగా అయిన తర్వాత నాన్నలాగే తాగి వచ్చి అమ్మను కొట్టాలి అనుకుంటాడు. అదే విషయాన్ని చూసినటువంటి ఇంకొక కొడుకు అమ్మ పడుతున్న ఆవేదనను చూసి, జీవితంలో నేను ఎప్పుడూ తాగకూడదు, తాగి అమ్మాయిలను కొట్టకూడదు అని ఒక ప్రతిజ్ఞ తీసుకుంటాడు. ఈ చిన్న కథ ద్వారా మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి మనం ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాము. ప్రతి విషయాన్ని మనం చూసిన విధంగానే అందరూ చూడాలి అనుకోవడం చాలా తప్పు. మనం చూసే విధానంలో ప్రతిరోజు పాజిటివిటీ ఉండేలాగా ప్రయత్నించడమే ఈ చిన్న కథ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ చిన్న కథలో మనకు తెలిసిన నీతి ఏమిటంటే, నాన్నను అనుసరించిన అబ్బాయి తాగి వచ్చి తల్లిని కొట్టే ఒక విషయాన్ని చెడుగా అర్థం చేసుకొని పెద్దగా అయిన తర్వాత చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తిగా తయారయ్యాడు. అదే విషయాన్ని అమ్మ కోణంలో చూసినటువంటి ఈ అబ్బాయి జీవితంలో ఎప్పుడూ తాగుడుకు బానిస కావడం కానీ, అమ్మాయిలపై చేయి చేసుకోవడం కానీ చేయకూడదని ప్రతిజ్ఞ పూని గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దబడ్డాడు. ఈ కథ ద్వారా నేను మీకు తెలియజేయదలుచుకున్నది ఏమిటంటే, ఏదైనా ఒక విషయాన్ని చూస్తున్నప్పుడు కేవలం మనకు నచ్చిన విధంగా కాకుండా, సమాజంలో అదే విషయాన్ని చాలామంది యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా, మీ ఆలోచన సరళితో యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అన్న ఆలోచన కూడా మీ మెదడులో ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కమెంట్స్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, రాజేష్ సుగ్రు.